ఫ్రెండ్స్, ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో సేల్స్ అయితే రాబోతున్నాయి. ఈ వీడియోని రికార్డ్ చేస్తుంది జూలై 19, 2024. ఒకవేళ మీరు తర్వాత చూస్తే మాత్రం ఈ ఆఫర్స్ ఉండకపోవచ్చు. ముందే చెప్తున్నా మీకు. అండ్ సేల్ అయితే మనకి 20వ తారీఖున స్టార్ట్ అవుతుంది అందరికీ. ఇప్పుడు ప్లస్ మెంబర్స్‌కి, ప్రైమ్ మెంబర్స్‌కి ఇలా కొన్ని జరుగుతున్నాయి గానీ, మొత్తం అందరికైతే మాత్రం ఈరోజు మిడ్‌నైట్ 19థ్ మిడ్‌నైట్ అంటే 20థ్ నుంచి సేల్ అయితే స్టార్ట్ అయితది. ఈ సేల్‌లో మొత్తం మనకి ఏ ఏ ఫోన్స్, ఏ ప్రైజెస్‌లో ఏ ఫోన్స్ బాగున్నాయి, వాటి గురించి మనం మాట్లాడదాం. ఎక్కువ ఫోన్స్ కూడా చెప్పను నేను. మీకు కూడా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, నేను కొన్ని ఫోన్స్ మాత్రమే పిక్ చేశాను. డిఫరెంట్ ప్రైస్ కేటగిరీస్‌లో. ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ మనం బడ్జెట్‌ని స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు చాలామంది ఇంకా ల్యాప్‌టాప్స్ అని చాలా ఎలక్ట్రానిక్ డీల్స్ అయితే అడుగుతూ ఉంటారు. అన్నీ మనం వీడియోస్ చేయడం కష్టం. రేపైతే ఒక వీడియో చేస్తాను. టాప్ 20 డీల్స్ లాగా ల్యాప్‌టాప్స్ కానీ, మానిటర్స్ అన్నీ కలిపి, అన్ని ఎలక్ట్రానిక్స్ కలిపి ఏదైనా మనకి మంచి పర్ఫెక్ట్ డీల్స్ ఉంటాయి. అవన్నీ కలిపి ఒక టాప్ 20 డీల్స్ అని ఒక వీడియో చేస్తాను. అండ్ ఇంకా మీరు ఎక్కువ డీల్స్ చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్‌కి వెళ్ళండి. టెలిగ్రామ్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు డీల్స్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి. పిన్ చేసుకోండి మన టెలిగ్రామ్ ఛానల్‌ని టెలిగ్రామ్‌లో. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా మీకు లోపల ఓపెన్ చేయగానే పిన్నిడ్ కామెంట్స్ చూడండి. కేటగిరీ వైజ్ ఉంటాయి. మొబైల్స్ కానీ, ల్యాప్‌టాప్స్ కానీ, అట్లా రిఫ్రిజిరేటర్స్ అని, ఏసీలని మొత్తం కేటగిరీస్ వైజ్ మీకు ఎలక్ట్రానిక్స్ అయితే పెట్టేసి ఉంటాయి పిన్ చేసి. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఏ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే, ఈరోజు, రేపు, ఎల్లుండి మొత్తం మీకు 3 డేస్ నేను మన గేమింగ్ ఛానల్‌లో లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటాను. నైట్ 8 నుంచి మీకు స్టార్ట్ అయితే 8, 9 మధ్యలో అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి వచ్చేయచ్చు మీరు. అక్కడైతే అడగండి. ఒకవేళ మీ కామెంట్ చార్ట్ రేట్లో కనపడకపోతే మాత్రం ఒక రూ. 5, రూ. 10 సూపర్ చాట్ చేసి అడిగారనుకోండి క్వశ్చన్, అక్కడ స్టిక్ అయిపోయింది, నాకు కనిపిస్తూ ఉంటుంది ఎప్పటికైనా కానీ. ఒకవేళ మీరు ఏమన్నా అర్జెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటే మీరు ఆ ఆప్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు. గేమింగ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఫాలో అయిపోండి. ఈరోజు నైట్ మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే అక్కడికి వచ్చి అడగండి. ఇంక మనం స్టార్ట్ చేద్దాం. బడ్జెట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చెప్పే నేను ఫోన్స్ అన్నీ 5G ఫోన్సే. ఒకటి కూడా మీకు 4G ఫోన్స్ అయితే ఉండవు. ఫ్యూచర్ 5G కాబట్టి 4G ఫోన్స్ అనేవి మన లిస్ట్లోంచి తీసి పడేసాం. అసలు మొత్తం 5G ఫోన్సే ఉంటాయి. అండ్ ఇంకొకటి టైమ్ స్టాంప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు బడ్జెట్ వైజ్ మీరు ఏదన్నా ఒక 20,000, 30,000 లేకపోతే 40,000 మీ బడ్జెట్ ఏ బడ్జెటో దాని ప్రకారం ఇక్కడ మీకు టైం లైన్ ఉంటుంది, టైం స్టాంప్ ఉంటుంది. అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఆ ప్రైస్ కేటగిరీ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. మనం 10,000 రూపాయల లోపు చూస్తే మాత్రం 2 ఫోన్స్ బాగా అనిపించినాయి. మొత్తం వాల్యూ ఫర్ మనీ చెప్తున్నా. మీరు పెట్టే డబ్బులకి వాల్యూ అనిపించే అయితే 2 ఫోన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి పోకో M6 Pro. ఇది మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. సో, ఇది మీకు డీసెంట్ ఫోన్. ఆ ప్రైస్లో మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని నేను చెప్పను. ఒకసారి మీరు కావాలంటే డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. లెంత్ ఎక్కువ అయిపోయింది వీడియోది. ఇది చాలా డీసెంట్ ఫోన్. 8,999కి వస్తుంది విత్ ఆఫర్స్ అన్ని కలుపుకొని. ఒకవేళ మీకు పోకో వద్దనుకుంటే ఒక ₹1000 ఎక్కువ పెడితే 9,999కి అంటే 10,000 రూపాయలకి ఇది వస్తుంది. మోటరోలా G34. ఇది కూడా బాగుంటుంది ఫోన్. దీనిలో ప్రాసెసర్ ఇంకా బెటర్ ఉంటుంది. 695 ప్రాసెసర్తో వస్తుంది. అన్నీ బాగుంటాయి దీనిలో. ఒకటే మైనస్ ఏంటంటే డిస్ప్లే HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో అయితే రాదు. సో, అదొక్కటే మైనస్. సో, ఒక మీ బడ్జెట్ టైట్ ఉంది అనుకుంటే అప్పుడు మీరు దీన్ని ఈ 10,000 లోపు ఈ 2 ఫోన్స్లో ఒకటి చూస్ చేసుకోవచ్చు. మీరు 10,000-15,000 వరకు పెట్టగలరు, వెళ్ళగలరు అనుకుంటే 10,000-15,000 మధ్య మధ్యలో చాలా ఫోన్స్ ఉన్నాయి. సామ్సంగ్ నుంచి కూడా ఉంది. సామ్సంగ్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. బడ్జెట్‌లో అయితే మీకు ఇది ఒక్క ఆప్షనే ఉంది. ఆ 10,000-15,000 మధ్యలో ₹12,000 వస్తుంది. ఇది 11,999కి విత్ ఆఫర్స్ వస్తుంది. M15గా అమెజాన్‌లో దొరుకుతది. అదే F15గా ఇదే ఫోన్ మీకు ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతది. మీ బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ బట్టేసి దాని ప్రకారం మీరు దేనిలోనైనా తీసుకోవచ్చు. ఇదే మీకు M15 అయినా F15 అయినా ఒకటే, కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఫోన్ మీకు సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అది కూడా ఫుల్ హెచ్డీ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది సామ్సంగ్. సో, ఇదే మీకు వర్త్ ఇచ్చేస్తది. చాలా వర్క్ సగం రేట్ ఇదే ఇచ్చేస్తది మీకు దీనిలో. ఇది మేజర్ ప్లస్ పాయింట్ దీనికి. అండ్ 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కాకపోతే బాక్స్‌లో ఛార్జర్ రాదు. ఇది ఒక మైనస్ వీటిల్లో. మరి సెపరేట్ కొనుక్కోవాలి. 1000-1500 మధ్యలో ఉంటుంది సామ్సంగ్ 25 వాట్ ఛార్జర్. అదొకటి మైనస్ దీనికి. కాకపోతే ఫోన్ మంచి ఫోన్ ఆ ప్రైస్‌కి. అండ్ గేమింగ్ ఆడలేరు. గేమ్స్ ఆడాలనుకుంటే కుదరదు. జనరల్ యూజ్, మంచి డిస్ప్లే, మంచి బ్యాటరీ లైఫ్ కావాలి, సామ్సంగ్ బ్రాండ్‌లో కావాలనుకుంటే ఇది చెక్ చేయొచ్చు మీరు.
లేదు ఏ బ్రాండ్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం మీరు ఇది కూడా చూడొచ్చు. ఇది ఐక్యూ G9X. ఇది కూడా మీకు సేమ్ ప్రైస్కి వస్తుంది, కాకపోతే దీనిలో AMOLED డిస్ప్లే అయితే ఉండదు. ఇది LCD డిస్ప్లేతో వస్తుంది, కాకపోతే బెటర్ ప్రాసెసర్తో వస్తుంది. ఫుల్ HD LCD డిస్ప్లే అనేది. ప్రాసెసర్ సరికి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఇది MediaTek Dimensity 6100 ప్రాసెసర్తో వస్తుంది. దీంతో కంపేర్ చేసి ఇది మీకు చాలా బెటర్ ప్రాసెసర్, ఇంకా బాగుంటుంది. ఫోన్ జనరల్ యూస్ చేస్తున్నప్పుడు ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. కాకపోతే డిస్ప్లే ఇది మీకు LCD, సామ్సంగ్ లాగా సూపర్ AMOLED డిస్ప్లే అయితే కాదు. ఇది కూడా మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది, ఇంకా 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో ఛార్జర్ కూడా దీనిలో వచ్చేస్తుంది. ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్. ఒకవేళ మీరు 12,000 బడ్జెట్ అనుకుంటే మీరు బ్రాండ్ ప్రకారం చూస్ చేసుకోవచ్చు. రెండు మంచి ఫోన్సే ఆ ప్రైస్ బ్రాకెట్లో. నెక్స్ట్ మీ బడ్జెట్ 15,000 రూపాయల దాకా వెళ్ళగలిగితే మాత్రం ఒక ఫోన్ ప్రజెంట్ నా దగ్గర లేదు. ఆ ఫోన్ Realme P1 అని చెప్పేసి ఒక ఫోన్ అయితే ఉంది. ఇది చాలా మంచి ఫోన్. 14,999 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. ఇది రావడమే మీకు 6GB RAM 128GBతో వస్తుంది. అది కూడా RAM LPDDR4X, స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది. ఆ ప్రైస్లో మనకి మాక్సిమం UFS 2.2 ఉంటాయి కానీ UFS 3.1 అయితే ఉండవు. ఇది మీకు బెటర్ స్టోరేజ్ ఆప్షన్తో వస్తుంది. అండ్ దాంతోపాటు దీనిలో మీకు 128Hz AMOLED డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD AMOLED డిస్ప్లే. ప్రాసెసర్ కూడా MediaTek Dimensity 7050 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా మంచి ప్రాసెసర్. మీరు ఈవెన్ BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో కూడా హ్యాండిల్ చేయగలరు, 60 FPS లో కూడా హ్యాండిల్ చేయగలదు. 15,000 రూపాయల లోపు ఇది ఒక ఫోనే అనుకుంటా ఉంది ప్రస్తుతానికి అయితే. అండ్ దీనిలో కెమెరా సెన్సార్ కూడా మంచి సెన్సార్, 50 మెగాపిక్సెల్ Sony IMX890 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో ఛార్జర్ కూడా వస్తుంది. మంచి ఆప్షన్ ఇది. ఆ ప్రైస్కి 15,000 రూపాయలు మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం Realme P1 ఫ్లిప్కార్ట్లో వస్తుంది. ఇది ఒకసారి చెక్ చేయండి. 15,000 దగ్గర ఇది నాకు చాలా బాగా అనిపించింది. మీ బడ్జెట్ ఒకవేళ 15,000 పైకి వెళ్ళిపోయారు, 15,000 నుంచి 20,000 మధ్యలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 15,000 to 20,000 మధ్యలో ఫస్ట్ మీరు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ, డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ ఇవన్నీ బాగుండాలి, గేమింగ్ కొద్దిగా అటు ఇటు ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ అనిపించింది. నాకు 17,000కి వస్తుంది. ఇది Motorola G85. ఇది రీసెంట్గా లాంచ్ అయింది. దీని వీడియోస్ కూడా మన ఛానల్ అయితే ఉంటే ఒకసారి మీరు చెక్ చేయండి. అక్కడ మీరు నథింగ్ CMF1 ఉంది కదా, దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ ఆప్షన్. చాలా మంచి ఫోన్ ఇది. ఒకసారి దీని వీడియో కూడా చెక్ చేయండి. కెమెరా చాలా బాగుంటుంది. మోటరోలా ఏం చేస్తుందంటే గూగుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫొటోస్ మీకు చాలా బాగా వస్తున్నాయి. లేదు నాకు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ, కెమెరా అటు ఇటు ఉన్నా పర్లేదు, నాకు గేమింగ్ డిస్ప్లే బ్యాటరీ కావాలనుకుంటే పోకో X6 వస్తుంది. పోకో X6 మీకు చాలా తక్కువ రేట్కి వస్తుంది. ఇది మీకు 17,750 రూపాయలకి అయితే వస్తుంది. 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్లో ఈ ప్రాసెసర్తో ఇది ఒక్క ఫోనే ఉంది. వేరే ఏ ఫోన్ అయితే మీకు 7S Gen 2తో ఈ ప్రైస్కి అయితే లేదు. డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. దీనిలో మీకు 12-bit ప్యానల్తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది అండ్ డాల్బీ అట్మాస్ అన్నీ ఉంటాయి దీనిలో. చాలా మంచి ఫోన్ ఇది ఆ ప్రైస్కి. ఒకవేళ మీ బడ్జెట్ 17,000-18,000 మధ్యలో అయితే మాత్రం, ఒకవేళ మీరు కెమెరా అంత ఉండదు కానీ గేమింగ్ ఆడుకోవచ్చు, డిస్ప్లే చాలా బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ కొంతమంది OnePlus లవర్స్ ఉంటారు. OnePlus లవర్స్ కోసం అయితే మాత్రం OnePlus Nord CE4 Lite ఆ ప్రైస్లో తీసుకోకండి. OnePlus Nord CE3 వస్తుంది ఆ ప్రైస్కి. Nord CE3 మీకు తక్కువ రేట్కి వస్తుంది. ఇది లాంచ్ అయిన దగ్గర నుంచి ఇదే లోయెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. దీనిలో కెమెరా బాగుంటుంది, 890 సెన్సార్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది. ఈవెన్ ప్రాసెసర్ కూడా మీకు 7 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది, 782 ప్రాసెసర్తో వస్తుంది. ఇది చూడండి, Nord CE4 Lite తీసుకునే ఉద్దేశం ఉంటే OnePlus ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇది చూడండి. OnePlus Nord CE3 తక్కువ రేట్కి వస్తుంది, 18,999కి వస్తుంది. అండ్ ఇంకో స్పెషల్ ఫోన్ 15,000 నుంచి 20,000 మధ్యలో, 17,000 దగ్గర సామ్సంగ్ నుంచి కూడా ఉంది. సామ్సంగ్ M35 5G సామ్సంగ్ లవర్స్ కోసం ఇది. సామ్సంగ్ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం 12,000 దగ్గర ఇది M15 ఆర్ F15, 17,000 దగ్గర ఇది చాలా బాగుంటుంది ఈ ఫోన్. మీకు ఇది ఫోన్ రీసెంట్గా మన ఛానల్లో వీడియో కూడా వచ్చింది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇది కూడా మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది. కెమెరా, బ్యాక్ కెమెరా బాగుంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా అని ఇచ్చారు వీళ్ళు. ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. బాగానే ఉంటుంది, మరి లో లైట్కి వెళ్తే మాత్రం నాయిస్ ఉంటుంది ఫొటోస్లో. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ 1380 ప్రాసెసర్తో వస్తుంది. 1380 ప్రాసెసర్ చాలా ఆప్టిమైజ్ చేస్తారు లాస్ట్ ప్రీవియస్కి వచ్చిన ప్రాసెసర్స్తో కంపేర్ చేస్తే వీళ్ళు. ఇది ఇప్పుడు మీకు 60 FPS BGMI కూడా హ్యాండిల్ చేస్తుంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఈ ఫోన్ మీకు బాగుంటుంది. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే సామ్సంగ్ బ్రాండింగ్, నాక్ సెక్యూరిటీ ఉంటుంది, హార్డ్వేర్ లెవెల్లో మీకు సెక్యూరిటీ ఉంటుంది, మీకు కార్డ్స్ కానీ ఇవన్నీ మీకు సెక్యూర్ ఉంటాయి. అండ్ ఈవెన్ దీనిలో NFC ఉంటుంది, ట్యాప్ అండ్ పే మీరు చేయొచ్చు. 6,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది పవర్ బ్యాంక్లో కూడా యూస్ చేయొచ్చు. ఈ ఫోన్ యూస్ చేసి మీరు వేరే ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇవన్నీ దీనిలో ఉంటాయి. సామ్సంగ్ లవర్స్ అయితే మాత్రం ఈ ఫోన్ మీకు చాలా బాగా సెట్ అవుతుంది. మీ బడ్జెట్ 17,000 అయితే ఇవన్నీ మీకు బెటర్ ఆప్షన్స్ 15,000 నుంచి 20,000 మధ్యలో. మీ బ్రాండ్ ప్రిఫరెన్స్ బట్టి, మీ యూజెస్ బట్టి చెప్పా కదా, ఒకటి గేమింగ్, కెమెరా అని, దాని ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా 20 నుంచి 25 మధ్యలో, ఒకవేళ మీరు గేమింగ్ ఆడే వాళ్ళు అయితే ఇక్కడికి రండి. మీ బడ్జెట్ ఇక్కడ దా పెట్టుకోండి. గేమ్స్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం 20,000 లోపు వెళ్ళకండి. మీరు తీసుకుంటే 20,000 పైకి వెళ్ళండి.
ఫస్ట్ ఆప్షన్ మీకు గేమింగ్ ప్రకారం వెళ్దాం ఫస్ట్ మనం. ఇది ఇన్ఫినిక్స్ GT20 Pro. ఇది మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. గేమింగ్ కోసం వీళ్ళు డిజైన్ చేశారు ఈ ఫోన్ని. గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. MediaTek 8 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. మొత్తం కంప్లీట్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇది బాగుంటుంది. అండ్ పోకో X6 Pro కూడా బాగుంటుంది. ఇది కూడా మీకు MediaTek 8 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. రెండు మీకు గేమింగ్ సంబంధించి అయితే బాగుంటాయి. ఫస్ట్ అయితే మాత్రం దీనికి ఇవ్వచ్చు, ఎందుకంటే మొత్తం ఎక్కువసేపు ఆడి చెక్ చేసిన తర్వాత అయితే మాత్రం ఇది కొద్దిగా బెటర్ అనిపించింది. రెండింటి మధ్య ఒక 5 to 10% డిఫరెన్స్ ఉంటుంది. అంటే రెండు మీకు బాగానే ఉంటాయి. మీ ప్రిఫరెన్స్, ఇంకా మీ రెండిట్లో ఏ చూస్ చేసుకుంటా బ్రాండ్ బట్టి మీరు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. ఈ రెండు ఫోన్స్ అయితే గేమింగ్ ప్రకారం బాగున్నాయి. లేదు మాకు గేమింగ్ వద్దు, గేమింగ్ పక్కకు పడేయండి, మాకు ఓవరాల్ ఫోన్ జనరల్ యూస్కి, నేను అసలు గేమ్స్ ఆడను, అప్పుడప్పుడు లైట్గా ఆడుకుంటాను, కెమెరా బాగుండాలి, ఫోన్ బాగుండాలంటే మాత్రం ఇది మోటోరోలా H50 ఫ్యూజన్. అండ్ ఈ ఫోన్ ఇంతకుముందు ఫ్లాష్ సేల్ అమ్మేవాళ్ళు, ఇప్పుడు మీకు డైరెక్ట్ దొరుకుతుంది. ఇది చాలా మంది ఇష్టపడిన ఫోన్. 21,000కి వస్తుంది. IP68 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. కర్వ్డ్ OLED ప్యానల్ ఉంటుంది. ప్రాసెసర్ కూడా 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. మంచి ప్రాసెసర్ ఇది. ఓవరాల్ చాలా మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ ఇది. ఒకవేళ మీరు 21,000 బడ్జెట్ అనుకుంటే ఇది బెస్ట్ ఫోన్ ఆ ప్రైస్ కేటగిరీలో. అండ్ కెమెరా కూడా దీనిలో మీకు చాలా బాగుంటుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా ఇంప్రూవ్ చేసింది మోటోరోలా H50 ఫ్యూజన్. ఆ ప్రైస్లో 21,000 మీకు కెమెరా పరంగా కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అండ్ ఇంకో ఫోన్ కూడా బాగుంటుంది అది ఆ ప్రైస్లో, OnePlus Nord CE4. 22,000 రూపాయలకి అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు Nord CE3 తీసుకునే ఉద్దేశం ఉంటే ఒక 4,000 యాడ్ చేసుకుంటే ఇది వస్తుంది. ఇది చాలా మంచి ఫోన్. దీంతో కంపేర్ చేస్తే Nord CE3తో కంపేర్ చేసినా కానీ ఎక్స్టెండ్ చేసుకోగలుగుతాం మీ బడ్జెట్ని. 22,000కి OnePlus ఫోన్ కోసం చూస్తుంటే ఇది బెస్ట్ ఆప్షన్. అక్కడ ఆల్రౌండ్ ఫోన్ ఇది. గేమ్స్ కూడా మీకు బెటర్గానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా మీకు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. కెమెరా కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది ఇది. సో ఇది కూడా ఒక మంచి ఫోన్. నా వరకు అయితే మాత్రం 20 నుంచి 25,000 మధ్యలో ఫస్ట్ ప్లేస్ నేను దీనికి ఇస్తాను, H50 ఫ్యూజన్. తర్వాత దీనికి ఇస్తాను. అండ్ గేమింగ్ కోసం అయితే మాత్రం ఇన్ఫినిక్స్ GT20 Pro ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ పోకో X6 Pro. నెక్స్ట్ ఇంకా 30,000 దగ్గరికి వెళ్దాం. 25 నుంచి 30,000 మధ్యలో చాలా 20 నుంచి 25,000 మధ్యలో ఫస్ట్ ప్లేస్ నేను దీనికి ఇస్తాను, H50 ఫ్యూజన్. తర్వాత దీనికి ఇస్తాను. అండ్ గేమింగ్ కోసం అయితే మాత్రం ఇన్ఫినిక్స్ వచ్చింది 8S Gen 3. ఇది ఒక్క ప్రాసెసర్ మీకు చాలా తక్కువ రేట్కి వస్తుంది. 27,000 రూపాయలకి వస్తుంది. ప్రజెంట్ సేల్ లేదు. 26,999 రూపాయలకి అయితే వస్తుంది. కాకపోతే మంచి ప్రాసెసర్ కానీ ఆప్టిమైజేషన్ అయితే లేదు దీనిలో. 60 FPS ఇంకా హ్యాండిల్ చేస్తుంది గేమ్స్. అంత బెటర్గా అయితే ప్రాసెసర్ ఇంకా ఆప్టిమైజ్ అవ్వలేదు. ఫ్యూచర్లో చేస్తే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే లేదు దీనిలో. సో అందుకే నేను పక్కా పెడుతున్నాను దీన్ని. మంచి ఫోన్ ఆ ప్రైస్కి మాత్రం 8S Gen 3తో ఇది చాలా మంచి ఫోన్. ఇంకా మిగతా ఆప్షన్స్ చూసుకుంటే ఈ రెండు మీకు దగ్గర దగ్గర ఒకటే ప్రైస్కి వస్తున్నాయి. ఇది వచ్చేసరికి Realme GT60, ఇది వచ్చేసరికి OnePlus Nord 4. రెండు మీకు ఒకటే ప్రాసెసర్తో వస్తున్నాయి. 7+ Gen 3 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. ఇది గ్లాస్ బాడీ, ఇది మెటల్ బాడీ. సో ఇది ఒకవేళ మీరు రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం నేను ఫస్ట్ ప్లేస్ Nord 4కి ఇస్తాను, బ్రాండ్ వాల్యూ అని బట్టి. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి దీనికి వస్తుంది. రెండు మీకు మంచి ఫోన్స్, రెండు ఒకటే బ్రాండ్లు అనుకోండి. ఒప్పో, రియల్మీ, OnePlus అన్నీ ఒకటే కేటగిరీ కిందకు వస్తాయి. రెండిట్లో బెటర్ బ్రాండ్ వాల్యూ మీకు దీనికైతే ఉంటుంది OnePlusకి. లేదు మీకు రియల్మీ నచ్చితే రియల్మీ కూడా తీసుకోవచ్చు. ఈ రెండు మీకు 27,000 అట్లా అయితే వస్తున్నాయి. 27,000-28,000 మధ్యలో ఈ రెండు మంచి ఫోన్స్. అండ్ ఇంకో ఫోన్ కూడా ఉంది మోటోరోలా నుంచి, మోటోరోలా H50 Pro. ఇది ఫ్యూజన్ కదా, ఇది ఫ్యూజన్, ఇది ప్రో. చూడడానికి అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇది కూడా మంచి ఫోన్. వీటన్నిటితో కంపేర్ చేస్తే కెమెరా బాగుంటుంది. దీనిలో కెమెరా చాలా బాగుంటుంది. గేమ్స్ కొద్దిగా అంత బాగా ఉండవు. 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అంత బాగా ఆప్టిమైజేషన్ అయితే ఉండదు, కానీ కెమెరాస్ చాలా బాగుంటాయి దీనిలో. మిగతా అంతా బాగుంటుంది. అండ్ దీనిలో కూడా IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇది కూడా చాలా మంచి ఫోన్ ఆ ప్రైస్లో. కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ. 27,000-28,000 మధ్యలో మీరు ఫోన్ చూస్తుంటే చాలా మంచి ఫోన్ ఇది. దీనిలో టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి ఆ ప్రైస్లో. మిగతా ఫోన్స్ ఇప్పుడు చెప్పే ఫోన్స్ దేనిలో ఉండవు. కెమెరా దీనిలో చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక మంచి ఫోన్ ఆ ప్రైస్లో కెమెరా కోసం చూసే వాళ్ళకి. అండ్ ఇంకా రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 30,000 దగ్గరలో ఈ రెండు ఫోన్స్ అయితే వస్తున్నాయి. ఇది 29,999కి వస్తుంది, iQOO Neo 9 Pro. అండ్ ఇది వచ్చేసరికి Pixel 7 చాలా మంది అడుగుతున్నారు. 30,000కి వస్తుంది, తీసుకోవచ్చా అని చెప్పేసి. Pixel 7 మీకు కెమెరా ఓన్లీ, కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. క్లీన్ ఆండ్రాయిడ్ కావాలి, గూగుల్ ఫ్యాన్స్ అయితేనే దీన్ని ప్రిఫర్ చేయండి. ఇది మీరు గేమ్స్ అసలు ఆడలేరు. అండ్ బ్యాటరీ కూడా మీకు అంత ఎక్కువసేపు రావు. మీరు మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఆ ప్రైస్లో ఉన్న వాటితో అంత ఎక్కువ బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో ఉండదు. ఈ కొద్దిగా తగ్గుతాయి, కానీ దీనికి గూగుల్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. అండ్ దాంతోపాటు కెమెరా దీన్ని నడిపించేది. ఒకవేళ మీరు ఇవి కావాలి అనుకుంటే అప్పుడు దీన్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఓవరాల్ బెటర్ వాల్యూ ఫర్ మనీ. 30,000 దగ్గరలో చాలా మంచి డీల్ ఇది. iQOO Neo 9 Pro 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. గేమింగ్ ఎరగదీస్తుంది ఇది. ఆ ప్రైస్లో మీకు వేరే ఫోన్స్ ఏవి దీని దగ్గరలో కూడా రావు. దీనిలో 2 చిప్స్ ఉంటాయి. ఓవరాల్ చాలా బాగుంటుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కెమెరాస్ కూడా బాగుంటాయి. బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ బాగుంటాయి.
కాకపోతే దీనిలో ఏదైతే బేస్ మోడల్ ఉందో వీళ్ళు ఇస్తున్నారు 128 GB మోడల్ యూఎఫ్ఎస్ 3.1తో వస్తుంది. ప్రజెంట్ నేను చెక్ చేసింది, మేము యూజ్ చేసింది యూఎఫ్ఎస్ 4.0 ఇది. దానికి దీనికి 3000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. 256 GB మోడల్ తీసుకోవాలి మీరు. ఈ ఫోన్ తీసుకుని నా చేతిలో ఉంది 256 GB మోడల్. ఇది తీసుకోవాలనుకుంటే ఇది 33,000 రూపాయలకి వెళ్ళిపోద్ది. 128 GB మీద అయితే మాత్రం 3,000 డిస్కౌంట్ వస్తుంది మీకు. అది 30,000కి అయితే ఫోన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు గేమ్స్ ఆడే వాళ్ళైతే మాత్రం నా సజెషన్ 256 GB మోడల్కి వెళ్ళండి. 3,000 పెట్టి ఆ ప్రైస్లో మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఈ ఫోన్లో అయితే ఉంటుంది. వేరే ఏ ఫోన్ మీకు దీని అంత గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వదు. ఇవి 25 నుంచి 30,000 మధ్యలో ఫోన్స్ అయితే. సో వీటిలో మీ ప్రిఫరెన్స్ బట్టి మీ యూజెస్ ప్రకారం ఒక ఫోన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 30 నుంచి 40,000 మధ్యలోకి వెళ్తే ఫస్ట్ S23 FE అయితే వస్తుంది. ఇది మీకు 34,000 రూపాయలకి వస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు చాలా మంచి ఫోన్. చాలా మంది అడుగుతున్నారు ఈ ఫోన్ గురించి. చాలా మంచి ఫోన్ ఇది. గేమ్స్ ఆడలేరు, గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం దీనికి వెళ్ళిపోండి, Neo 9 Proకి. లేదు మిగతా అన్ని విషయాల్లో ఇది మీకు చాలా ముందుంటుంది. బ్రాండ్ వాల్యూ, శాంసంగ్ బ్రాండ్ వాల్యూతో వస్తుంది. IP68 వాటర్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్, వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అన్నీ ఉంటాయి దీనిలో మీకు. అండ్ దీనిలో మీకు బాడీ కూడా మెటల్ బాడీతో వస్తుంది, అల్యూమినియం. ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటుంది ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఈ ఫోన్ మీ చేతిలో పట్టుకున్న ఫ్లాగ్షిప్ ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. కెమెరాస్ కూడా బాగుంటాయి. అండ్ కానీ ఒకటే మైనస్ దీనికి వెనక్కి లాగేదంటే మాత్రం గేమ్స్ అయితే దీన్ని మీరు ఆడలేరు. చాలా మంచి ఫోన్. చాలా మంది శాంసంగ్ లవర్స్ అడుగుతున్నారు. బెస్ట్ ఫోన్ ఇది ఆ ప్రైస్లో. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఏఐ ఫీచర్స్. ఇది S24 Ultra. దీనిలో ఉన్న ఏఐ ఫీచర్స్ చెప్పా కదా, వీడియో మీరు చూస్తుంటారు కదా. దీనిలో ఉన్న ఏఐ ఫీచర్స్ అని రీసెంట్ అప్డేట్లో దీనికి కూడా వచ్చేసినాయి. దీన్ని కూడా వీడియో చేశాను రీసెంట్గా, ఒకసారి చెక్ చేయండి. శాంసంగ్ ఈకో సిస్టమ్ అని ఒక వీడియో చేస్తుంటాను నేను. దీనిలో కూడా ఏఐ ఫీచర్స్ వర్క్ అవుతున్నాయి, ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో. నెక్స్ట్ చాలా మంది అడిగింది S23 FE తర్వాత నన్ను ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ OnePlus 12R. OnePlus 12R 256 GB మోడల్ ఉంటుంది కదా, కొత్త కలర్ ఒకటి లాంచ్ చేస్తున్నారు. ఇది కాదు, ఇది జంక్షన్ ఇంపాక్ట్. ఇది కూడా OnePlus 12R కాకపోతే ఇది డిఫరెంట్ మోడల్. ఈ 256 మోడల్ కొత్త కలర్ ఈ ఆఫర్తో వస్తుంది. OnePlus Buds 3తో పాటు వస్తుంది. OnePlus Buds 3 నార్మల్గా అయితే 5499. ప్రజెంట్ సేల్లో ఇది 4,500 రూపాయలకి అమ్ముతున్నారు. 4,500 రూపాయలు ఇది ఫ్రీగా వస్తుంది. కొత్త కలర్, అది కూడా 256 GB మోడల్. దాని మీద కూడా 3,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. బ్యాంక్ ఆఫర్ కూడా వస్తుంది. అంటే నార్మల్ సెల్లింగ్ ప్రైస్ దాన్ని 39,999 రూపాయలు విత్ బ్యాంక్ ఆఫర్. అండ్ ఇది 4,500 వర్త్. అంటే రెండు కలుపుకుంటే మనకి 35,500 రూపాయలకి ఈ రెండు వస్తున్నాయి. ఈ కాంబినేషన్ తీసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. తీసుకోవచ్చు. ఒకవేళ మీరు OnePlus లవర్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. 12 సిరీస్. చాలామంది OnePlus 10, 11 తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. OnePlus 11 ఆ ప్రైస్లో వద్దు, తీసుకుంటే ఇదే తీసుకుంటే 12R. ఈ రెండు బాగుంటాయి. బడ్స్ కూడా చాలా బాగుంటాయి ఆ ప్రైస్కి. 5,000 రూపాయలు లోపు మంచి బడ్స్ ఇవి. చాలామంది 5,000 రూపాయలు లోపు బడ్స్ అడుగుతున్నాయి. ఈ చాలా బాగుంటాయి సౌండ్ క్వాలిటీ. నెక్స్ట్ ఇంకా 35,000 నుంచి 40,000 మధ్యలో ఇంకా రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అవి ఇంకొకటి, ఇది Realme GT6 ఒకటి అండ్ Xiaomi Civi. నా దగ్గర ప్రజెంట్ ఫోన్ లేదు, వీడియో ఉంటుంది మన ఛానల్, మీరు చూడొచ్చు. Xiaomi Civi చాలా మంది అడిగారు. అది 40,000 దగ్గరలో అయితే వస్తుంది. దీని గురించి ఎక్కువ మంది అడగలేదు. ఇది కూడా మంచి ఫోన్. అక్కడ 37,000 రూపాయలకి అయితే వస్తుంది. 8S Gen 3తో వస్తుంది. దీనిలో కెమెరా సిస్టమ్ కూడా బాగుంటుంది. టెలిఫోటో లెన్స్ ఇవన్నీ ఉంటాయి. రెండు ఫోన్స్లో ఎక్కువ మంది Xiaomi Civi 4 గురించి నన్ను ఎక్కువ అడిగారు. ఇప్పుడు తీసుకొని వచ్చారు వాళ్ళు. కాకపోతే కెమెరా కొంచెం ఆప్టిమైజేషన్ చేయాలి. నేను ఒక వీడియో చేశాను, ఇవన్నీ కంపేర్ చేస్తూ Neo 9 Proని, GT6ని, Xiaomi Civi 4ని,